నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ ఎన్నికల సమయంలో అయితే చాలామంది అంటే మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థపై అంటే ప్రభుత్వం మారిపోతే వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్న మన ప్రజెంట్ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏం చెప్పారంటే వాలంటీర్ వ్యవస్థను అయితే మేము కదిల్చేది లేదు, ఎలా ఉందో అలానే ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఒకటి ఏంటంటే కొంతమంది మాటలు విని వాళ్ళు రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి మాత్రం ఇప్పుడు ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే వాలంటీర్లపై చంద్రబాబు నాయుడు గారు మరి కొన్ని డెసిషన్స్ తీసుకున్నట్టుగా మరి తెలుస్తుంది. అంటే మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థను మేము ఎటు కలిసేది లేదు, ఆపేస్తామని చెప్పేసి అన్నారు. అలాంటిది ఏం లేదు, ఇంకా మంచిగా చేస్తాము. ఇప్పుడైతే 5,000 ఇస్తున్నారు, మేము 10,000 ఇస్తాం. ఒకవేళ మీకు చదువు అర్హత ఎక్కువ ఉంటే ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలకు కూడా మేము కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది రాజకీయంగాను వాళ్ళ ఆర్థిక జీవితాలను కూడా దెబ్బ కొట్టారమ్మా. ముఖ్యంగా వాళ్ళ సొంత పార్టీ నాయకుల జీవితాలు అయితే అస్తవ్యస్తం చేసేసాడు రాజకీయంగా. ఆయన్ని నమ్ముకుని మొన్న ఇంతమంది ఆయన పార్టీలో చేరారు. ఒక్కసారి అధికారం ఇవ్వమన్నాడు, అభ్యర్థి ఇచ్చాడు, వేడుకున్నాడు. కుటుంబ సభ్యులు వచ్చి కూడా వేడుకోవడంతో అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు ఎంత వినయపూర్వకంగా పనిచేయాలి, బాధ్యతగా పనిచేయాలి, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. కానీ ఆయన ఎన్ని గాలికి వదిలేసి ప్రజలనే శత్రువులుగా ప్రకటించుకున్నాడు. ఎందుకు ప్రకటించాడో తెలియదు. ఎవరైతే ఆయనకి అత్యధిక ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళ మీదే యుద్ధం ప్రకటించాడు, వాళ్ళని వేధించాడు, వాళ్ళని రకరకాల హింస పెట్టాడు. తర్వాత పన్నులేసి భారం పెంచాడు. తర్వాత ఆయన చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. హామీలు మాత్రం చాలా గొప్పగా ఇచ్చాడు. ఆకాశం అంత హామీలు ఇచ్చాడు, ఒక చిటికెడు అంత హామీ కూడా అమలు చేయాల. దాంతో ప్రజలు 5 సంవత్సరాల పాటు అల్లాడిపోయారు ఆర్థికంగా. ఒక రకంగా చెప్పాలంటే మద్యపానం చేస్తానని చెప్పిన వ్యక్తి ఒక నాసి రకం మద్యాన్ని బ్రాండెడ్ మద్యం కన్నా ఎక్కువ రేట్లకు అమ్మి పేద ప్రజల రక్తం పీల్చుకున్నాడు 5 ఏళ్ల పాటు. ఆ ఆదాయం అంతా ఆయనకు వ్యక్తిగతంగా లబ్ధి చెందింది. కానీ ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకు అత్యంత ఆత్మీయుడు, శ్రేయోభిలాషి. ఆయన కూడా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి పాటించినటువంటి ఈ లిక్కర్ పాలసీ మూలన పేద కుటుంబాల ప్రజలు అల్లాడిపోయారు. 5 సంవత్సరాల నుంచి కుటుంబాలు ఛిద్రమైపోయినాయి. కానీ ఆర్థికంగా మాత్రం ఆయన వ్యక్తిగతంగా లాభపడ్డాడు. అది కూడా ఒక రీజను ప్రభుత్వం ఓడిపోవటంలోనూ అనేక కారణాల్లో అది కూడా ఒక కారణం అని చెప్పాడు. ఇది ఎంత తీవ్రమైన విషయం. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకళ్ళు తాగుతారు. ఇప్పుడు నువ్వు ఇచ్చేదేమో నెలకి ఒక 4-5 వేలు 3,000 పెన్షన్లు ఇస్తున్నావు. కానీ ఒక్కొక్క రోజే వాళ్ళు లిక్కర్ మీద 200 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నారు. మినిమం అంటే మినిమం అంటే నెలకి ఒక కుటుంబంలో నువ్వు 6,000 తీసుకుని ఒక 2,000 3,000 పెన్షన్ ఇస్తే నీకు ఇంకా 3,000 మిగులుతుంది కదా. అట్లా కుటుంబాలని నువ్వు ఎక్కువ దోపిడీ చేసావు, వాళ్ళకి నువ్వు ఇచ్చింది తక్కువ. వాళ్ళకి ఇచ్చిన బఠానీలు కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే పనసకాయలు ఎంత ఇచ్చావు అంత దొబ్బేసావు. అదేదో ఒక సినిమాలో ఉంటుంది కదా, నువ్వు ఇచ్చింది ఏ తాకు దొబ్బింది తాటాకు అని. అట్లా ఆ విధంగా ప్రజల్ని మోసంతో చేశాడు. ఇప్పుడు దాంతో ఇవాళ రాజకీయంగా వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళు 10 మంది ఎలక్ట్ చేయగలిగారు ఆయన కాకుండా. మిగిలిన వాళ్ళందరూ పోయారు కదా. 155 మంది ఓడిపోయింది, 54 మంది జీవితం దెబ్బతింది. అట్లాగే ఇవాళ వాలంటీర్లని ఆ రోజున ఎన్నికల ముందు మీరు రాజీనామా చేసి అప్పుడు ఏమనుకున్నారంటే పదవిలో ఉంచే వీళ్ళని ఎన్నికల్లో ఉపయోగించాలనుకున్నాడు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు చేసింది, వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా పాల్గొవద్దు అని. దాంతో మీరు రాజీనామా చేయండి, మళ్ళీ మేము తీసుకుంటాం, మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తామని చెప్పి బెదిరించి భయపెట్టి వాళ్ళని, లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటాం, దాడులు చేస్తామని భయపెడితే వాళ్ళు ఆ రోజు రాజీనామా చేశారు. ఆ రోజు చంద్రబాబు గారు ఏం చెప్పాడు, మీరెవరు చెప్పినా రాజీనామా చేయొద్దు, నేనేమి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయను. అప్పుడు వీళ్ళు భయపెడుతున్నారు, తెలుగుదేశం కనుక వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తా కాబట్టి మీరందరూ తెలుగుదేశాన్ని ఓడించడానికి ప్రయత్నం చేయమన్నాడు. ఎందుకంటే వీళ్ళందరి చేతిలో, ప్రతి వాడి చేతిలో ఒక 1000 మంది 550 ఇళ్ళు ఉన్నాయి కదా, అట్లా మీరు ప్రభావితం చేయమన్నాడు. కానీ అప్పటికే వాలంటీర్ల మీద కూడా ప్రజలకు వ్యతిరేకత వచ్చేసింది. వీళ్ళు మనకి కాపలా కాస్తున్నారు తప్ప వీళ్ళు మనకు శ్రేయస్సు చేయటానికి లేరు, మన ఇళ్ళల్లో గూఢచారులాగా తయారయ్యారు అనే ఉద్దేశం మీద
వాళ్ళు వినే పరిస్థితి లేదు. అప్పుడు వీళ్ళని ఎన్నికల ప్రచారంలో వాడుకోవటం కోసం ఒత్తిడి చేసి 1,10,000 మంది వరకు వాళ్ళ రాజీనామా చేయించాడు కానీ వాళ్ళు ఆయన రాలా. ఇప్పుడు చనిపోయాను, నా చుట్టూతో ఉండండి, నన్ను మీరు కారణం చేయకుండా 10 రోజులు కాపాడండి, 10 రోజుల తర్వాత నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కాపాడుతానంటే నమ్మి కాపలా కాస్తారు. నేను లేస్తే కదా. అట్లా ఒక కల్ట్ అంటారు దీన్ని, ఒక మూఢనమ్మకాలతో వాళ్ళని బెదిరించి వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టాడు. పోగొడితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆ రోజున వాళ్ళు రిజైన్ చేసి వైఎస్ఆర్సీపీ జెండాలు భుజాలు పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు చేశారు, దూషణకు దిగారు, దాడులకి దిగారు, ఇవన్నీ కూడా చేశారు. దాంతో వాళ్ళందరికీ వీళ్ళ ఎట్టా ఇస్తారు తెలుగుదేశం గవర్నమెంట్లో, మీరు వైఎస్ఆర్సీపీ తరఫున వెళ్ళి ప్రచారం చేశారు, ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఇవాళ ఆ రోజు ఆయన రాజీనామా చేయకుండా ఉండండి, మీకు 10,000 అయితే మినిమం ఇస్తాం, కాదు ఇంకేదన్నా మీ ఏరియాలో ఏదన్నా కొత్తగా పరిశ్రమలు మేము ఏర్పాటు చేసినప్పుడు ఒక్కోసారి 25,000 20,000 కూడా మీకు శాలరీస్ రావచ్చు అందులో ఉద్యోగాలు దొరికితే, అట్లా మీకు హెల్ప్ చేస్తాం మేము అని చెప్తే చిలక చెప్పినట్టు చెప్పాడు. కొద్దిమంది అదే సగం మంది చేశారు, సగం మంది చేయలేరు. ఎవరైతే సగం మంది చేయలేదో రాజీనామా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళని కంటిన్యూ చేస్తామని చెబుతున్నాడు. కానీ వీళ్ళని మాత్రం చేయము, ఎందుకంటే మీరు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ బ్యాడ్జీలు పెట్టు తిరిగారు, జెండాలు పెట్టుకున్నారు, తలగొడ్డల చుట్టూ తిరిగారు, కర్రలు పట్టుకు తిరిగారు, భయపెట్టారు వైఎస్ఆర్సీపీ ఓట్లు వేయమని జనాల్ని. ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? వద్దు అన్న తర్వాత కూడా మీరు ఎందుకు రాజీనామా చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అతను ఇచ్చిన ఫీలింగ్ ఏంటంటే నేను 30 ఏళ్ల పాటు ఉంటాను కాబట్టి మళ్ళీ ఈసారి మిమ్మల్ని నేను తీసుకుంటాను అన్నాడు. కానీ ఆయనే లేవట్లేక 30 లేపినా లేచే పరిస్థితిలో లేడు. వీళ్ళు నమ్మారు. కాబట్టి ఈ విధంగా చాలామంది ప్రజలు కూడా 5 సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డారు ఆయనకు ఓటేసిన కారణంగా. ఎందుకు ఒక్కసారి నాకు అవకాశం ఉండి నేను ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుస్తాను, బంగారంగా మారుస్తాను, పెద్ద రాజధాని కడతాను, ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని, మద్యపానాన్ని నిషేధిస్తాను, సిపిఎస్ ఇస్తాను, ఇట్లా అనేకం, ప్రతి వాళ్ళకి 45 ఏళ్ళకే మీకు పెన్షన్లు ఇస్తాను, ఎన్ని రకాల, తర్వాత మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని అమ్మఒడి కార్యక్రమం ఇస్తాను అన్నీ చెప్పాడు. కానీ ఒక్కడికే ఇచ్చాడు. ఇట్లా తర్వాత ఈ ఆటోల మీద ఆటో ఇచ్చాడు, ఇచ్చారు. కానీ వాళ్ళ దగ్గర పెనాల్టీల రూపంలోనూ పెట్రోల్ రూపంలోనూ విపరీతంగా వాదించాడు. పెట్రోల్ రేట్లు దేశంలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఉంది. ఆ రకంగా అన్ని రకాల పన్నులు వేశాడు. అది అందుకే గ్రహించారు, అందరూ గ్రహించారు. ఇప్పుడు ఇంత మాకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను అన్నప్పుడు మా జీవితాలు ఎందుకు బాగుపడటం లేదనేది ప్రతి మహిళ ప్రశ్నించుకుంది. తను కొనే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, తర్వాత భర్త తాగే సారా ఖర్చు పెరిగిపోయింది, తర్వాత ఆయన 3 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఈ రకంగా ఎక్కడ కూడా, తర్వాత చెత్త పన్ను అనేది కూడా వేసాడు, ఇంతవరకు చరిత్రలో ఎక్కడా లేదు. తర్వాత మీ ఇళ్ళని వాళ్ళ సొంత ఇళ్ళని వాళ్ళు రెగ్యులరైజ్ చేయించుకోవాలంట. ఈ రకంగా అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చాడు. తర్వాత మరీ ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది దాంతో వణికిపోయారు. ఈ విధంగా ప్రజా వ్యతిరేకమైన పనులు చేయటం వలన జగన్మోహన్ రెడ్డి గారు అనేటప్పటికి ప్రజల్లో కూడా అంత వ్యతిరేకత వచ్చింది. తర్వాత ఈ కార్యకర్తలను కూడా ఆయన వాలంటీర్స్ని మోసం చేశాడు. ఇవాళ మోసం చేసినందుకు వాళ్ళు కేసు పెట్టాలి, మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేయించాడు మాజీ ముఖ్యమంత్రి, ఆయన మీద చర్య తీసుకోమని వీళ్ళందరూ కూడా కేసులు పెడితే ఏదన్నా ప్రభుత్వం చర్య తీసుకుంటుందేమో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ సిరి, మన వీక్షకులు.